హాయ్ అండి, నేను మీ రేఖ. వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్. ఈరోజు ఈజీ ప్రాసెస్లో టేస్టీగా బీట్రూట్ రైస్ ఎలా చేసుకుందామో చూద్దాం. ఇలా చేసిన బీట్రూట్ రైస్ మాకు 10 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. మనకు కర్రీ చేయడానికి ఎక్కువగా టైం లేనప్పుడు ఈ విధంగా రైస్ని చేసుకున్నామంటే మనకు ఈజీగా అయిపోతుంది. మనకి ఈ రెసిపీ చేయడానికి 10 నిమిషాల్లో రెడీ చేసేసుకోవచ్చండి. సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకుందామో చూద్దాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలండి. అలాగే ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు, అలాగే ఒక 4 వరకు ఎండుమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటితో పాటుగా 1/2 టేబుల్ స్పూన్ సాజీరా, ఒక 10 వరకు లవంగాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే 2 పీసెస్ చెక్కను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వాటితో పాటుగా 2 స్పూన్స్ మినప్పప్పు, 3 టేబుల్ స్పూన్ పల్లీలు, 2 టీ స్పూన్స్ శనగపప్పు, అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. మనకి ఈ పప్పులు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటేనే మనకు పోపు టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక చిన్న సైజు ఆనియన్ని తీసుకొని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ని ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఆనియన్ వేసి ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకొని ఆ తర్వాత వీటిలోకి చిటికెడు పసుపు వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పసుపులోని పచ్చి స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకొని వీటిలోకి మన టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే బీట్రూట్ని కట్ చేయకుండా సన్నగా తురిమేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా తురమడం వలన మనకు రైస్లో ఈజీగా కలిసిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా బీట్రూట్ని వేసేసుకొని పోపులో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మనకు బీట్రూట్లో పచ్చి స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిలోకి కొన్ని మసాలాలు వేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారంని కూడా వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మసాలాలోని పచ్చి స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి. బీట్రూట్ కొంచెం స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్ ఏమీ తెలియకుండా ఉండాలి అంటే మనము బీట్రూట్ని ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే ఆ తర్వాత రైస్ని నేను 1 గ్లాస్ రైస్ని చేసుకొని దానిలో సగం గ్లాస్ రైస్ని తీసుకున్నానండి. సగం గ్లాస్ రైస్ని ముందుగా మనం ఇలా విడివిడిగా చేసుకొని చల్లార్చుకోవాలి. రైస్ వేడిగా ఉన్నప్పుడు వేసామంటే మనకు మొత్తం ముద్దలాగా అవుతుందండి. అలా ముద్దలాగా అవ్వద్దు, విడివిడిగా ఉండాలి అంటే మనం రైస్ని ముందుగానే చల్లార్చుకోవాలి. ఇలా చల్లార్చిన రైస్ని వేసేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. మనం రైస్ వేసి ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం ముందే 5 మినిట్స్ బీట్రూట్ని ఉడికించుకున్నాం కదా, రైస్ వేడిగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసిన బీట్రూట్ రైస్ని పిల్లలకి లంచ్ బాక్స్లో మనకు కర్రీ చేయడానికి ఎక్కువ టైం లేనప్పుడు కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. చూసారు కదా, అలాగే సన్నగా కట్ చేసిన కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్ ప్రాసెస్లో ఇలా ఈజీగా బీట్రూట్ రైస్ని రెడీ చేసేసుకోవచ్చు. ఇలా చేసిన బీట్రూట్ రైస్ మనకు హెల్త్కి కూడా చాలా మంచిది. సింపుల్ ప్రాసెస్లో ఇలా చేసుకున్నామంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బీట్రూట్ తినని వాళ్ళు చాలామంది ఉంటారు కదా, అలా బీట్రూట్ తినని వాళ్ళకి ఇలా బీట్రూట్ రైస్ చేసి ఇచ్చామంటే చాలా బాగుంటుంది. ఇలా రెడీ అయిన బీట్రూట్ని మనం ఏ బౌల్లోకి తీసుకోవాలనుకుంటున్నామో ఆ బౌల్లోకి తీసుకొని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నామంటే మనకు టేస్టీగా ఉండే బీట్రూట్ రైస్ రెడీ అయిపోతుంది. ఇలా సింపుల్ ప్రాసెస్లో హెల్తీగా బీట్రూట్ రైస్ని రెడీ చేసేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరికొన్ని కొత్త రెసిపీస్ కోసం రేఖాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.